హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ని వేసుకోండి. అది ఏ బ్రాండ్ అనేది మీ ఇష్టం, ఏ బ్రాండ్ అయినా బాగానే ఉంటుంది. తీసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. ఒకసారి ఎక్కువ వాటర్ వేసేయకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ ఆ పిండిని ఒక మెత్తని ముద్దలా అయ్యే వరకు కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ ముద్దని గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలపండి. కలుపుకున్న తర్వాత ఆ ముద్దని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని పక్కనుంచుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొకసారి ఆ ముద్దను బాగా కలుపుకొని చిన్న బాల్స్గా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ బాల్స్ని ప్రెస్ చేస్తూ చుట్టుకోండి. అలా ప్రెస్ చేస్తూ చుట్టుకోవడం వల్ల డీప్ ఫ్రై చేసినప్పుడు అవి విరిగిపోకుండా ఉంటాయి అండ్ ఇంకా అవి ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. లోపల పిండి ముద్దలా లేకుండా ఈవెన్గా కుక్ అవుతాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రతి ఒక్కటి నీట్గా మంచిగా ప్రెస్ చేస్తూ చుట్టుకోండి. మీరు నాలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో కాకుండా అన్నీ ఈవెన్ షేప్లో వచ్చేటట్టు చుట్టుకోండి. చుట్టుకునేటప్పుడు ఆ బాల్స్ మీద క్రాక్స్ లేకుండా చూసుకోండి, ఎందుకంటే ఆయిల్ వేసేటప్పుడు ఇంకా అవి విరిగిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ గులాబ్ జామున్ బాల్స్ని ఒక్కొక్కటిగా చివరి నుంచి వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆ బాల్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆ బాల్స్ ఆయిల్లో నుంచి పైకి తేలిన తర్వాత వాటిని కలుపుకుంటూ ఫ్రై చేయండి. మీరు అలా వదిలేసారంటే ఒక సైడే కాలుతాయి. సో దాన్ని అలా కలుపుకుంటూ ఫ్రై చేయడం వల్ల లోపల నుంచి బయటికి ఈవెన్గా కుక్ అవుతుంది. బాల్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఆ బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఆ బాల్స్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు గులాబ్ జామున్ యొక్క పాకం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక వెడల్పాటి గిన్నెని తీసుకొని ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ మిక్స్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్ పంచదారని 2 కప్పులు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఆ స్టవ్ ఆన్ చేసి ఆ షుగర్ వాటర్ని స్టవ్ మీద ఉంచి బాగా మరిగేంత వరకు ఉంచాలి. బాగా మరిగిన తర్వాత ఆ వాటర్లో కొంచెం యాలకుల పొడిని వేసుకోండి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఆ వాటర్ అనేది బాగా మరగాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత గులాబ్ జామున్ బాల్స్ని ఆ వాటర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ దాన్ని పక్కన ఉంచేయండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే మన యమ్మీ గులాబ్ జామున్ రెడీ. చూసారా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఫ్లఫీగా వచ్చాయో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ మీ దాకా వచ్చేయాలి కదా. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in next videos. Until then, tata bye bye.